రంజిత్ ఒక 10 సంవత్సరాల బాలుడు. అతను చిన్న గ్రామంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. చిన్నప్పటి నుంచే అందరికీ సహాయం చేయాలనే మనసు ఉండేది. పక్కవారికి సహాయం చేయడం, పిలిచిన వెంటనే పరుగెత్తి సహకరించడం అతనికి అలవాటే. ఒకరోజు గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో భారీ వర్షం వచ్చింది. ఆ వర్షం మూలంగా ఊరిలోకి ఒక చిన్న పాప ఒంటరిగా చేరింది. ఆ అమ్మాయి వయస్సు 5 సంవత్సరాలు కూడా ఉండదు. ఆమె తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తెలియలేదు. వర్షంలో పూర్తిగా తడిచిపోయి భయంతో రోదిస్తోంది. గుర్తించని పిల్లను చూసి ఊరి వాళ్లు భయపడ్డారు. ఎవరి పిల్లో ఏంటో తెలియదు, మేము ఏం చేయగలము అని ఒకరు అన్నారు. మరొకరు ఈమె ఎవరో తెలియకపోతే ఊర్లోకి తీసుకురావటం ఎలా అన్నారు. కానీ రంజిత్ మాత్రం ఆలోచించలేదు. తడిచిన ఆ చిన్నారిని దగ్గరకు తీసుకొని ఆమెకు తినేందుకు ఇచ్చి, భయపడకు చెల్లెమ్మ, నీ అమ్మానాన్నను ఖచ్చితంగా కనుగొంటాం అని చెప్పాడు. రంజిత్ మాటలు వినగానే అమ్మాయి కొంచెం ఊపిరి పీల్చుకుంది. ఆ అమ్మాయిని ఊరిలోని పెద్దల దగ్గరకు తీసుకెళ్లి, ఎవరికైనా ఆమె గురించి తెలిసిందా అని అడిగాడు. చివరికి ఊరి చివరన ఒక వృద్ధుడు ఆమెను చూసి, ఇది పొరుగు గ్రామానికి చెందిన పిల్ల, వాళ్ల ఊరు ఈ మధ్య వరదతో నాశనమైపోయింది అని చెప్పారు. రంజిత్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. తన తండ్రితో కలిసి ఆ గ్రామానికి వెళ్లి ఎంత కష్టమైనా ఆ అమ్మాయి తల్లిదండ్రులను కనుగొన్నాడు. వారు కన్నీళ్లు పెట్టుకుని రంజిత్ను నువ్వు దేవుడివి బాబు అని చెప్పుకుంటూ తమ కూతురిని హత్తుకున్నారు. ఇది ఊరి ప్రజలందరికీ ఒక గుణపాఠం అయ్యింది. మనిషిగా ఉండటానికి ధనం అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలని రంజిత్ నిరూపించాడు. రంజిత్ లాంటి మంచి మనసున్న పిల్లలు ఎక్కువైతే ఈ ప్రపంచం ఎంత అందంగా మారుతుంది కదా. Subscribe to my channel.